మీ టీం నుంచి రావాల్సిన కళాఖండాలన్నీ అయిపోయాయి, ఇంకా ఉన్నాయా? మా ఫ్యామిలీకి పెద్ద దిక్కైన మా అమ్మమ్మ రాబోతుంది, పిలవండి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ అప్పి. అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి, ఈ అనుభవమే నాకు తొలిసారి. ఏ కోనే రే తూ? हम किसी से कम नहीं, यादों की बारात दोनों की चार हाथ. आप कौन है? నేను పెళ్ళికొడుకు होता है. I don't want to any relation between you and me. I definitely don't want to. I have came one main reason. నా మొగుడు ఎక్కడుంటే నేను అక్కడికే వస్తాను. వేర్ మై హస్బెండ్ దేర్, ఐ ఎమ్ హియర్ ఓన్లీ. మొండి మగుడు మోటు మగుడు మాయ మగుడు మంకు మగుడు పరికి మగుడు వినో ప్రదీప్, మా హస్బెండ్ ఇంకో స్పెషాలిటీ ఉంది తెలుసా? పన్ను మీద పన్ను ఉంటది నా సుధీర్కి. కావాలంటే నువ్వు నోట్లోకి వెళ్ళి చూడు. ఏమవుతుంది అసలు సంబంధం? నీకు నాకు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అసలు? అదేంటి సుధీర్, మీరెవరో తెలియదు అంటున్నారు? ఆయన అలాగే చెప్తాడు, ఎప్పుడైనా కోపంలో నుంచే ప్రేమ పుడుతుంది. తర్వాత ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటికీ సాక్ష్యం మై బ్యూటిఫుల్ వదిన గారికి నమస్కారం. BADINA వదినా. హాయ్ షేకు, ఎలా ఉన్నావురా? శేఖర్ మాస్టర్ షేక్ అయిపోయాడు ఇక్కడ. ఒకడు ముందే చెయ్య ముందుకెళ్తుందేంటి? అంటే నాకు ముందు ఆయన చేసుకున్నారు అనమాట. ఎవరొచ్చినా సుధీర్ ప్లేస్ సుధీర్దే. ఇదంతా వదిలేసేయండి. మీ మొగుడు ఎవరు? సుధీర్, సుడిగాలి సుధీర్. వాళ్ళ ఫ్యామిలీ కొంచెం నిండుగా కనిపిస్తోంది. మీ సైడ్ పరిస్థితి ఏంటి? మీ ఫ్యామిలీ పరిస్థితి? నీ పేరుని మా చెల్లి చేతి మీద పచ్చబొట్టుగా పొడిపించడానికి వస్తుందా మా సింగర్ దామిని. ఆవిడ టాటూ ఆర్టిస్టా? బావా, ఆ, పంచు నువ్వేసావు కాబట్టి వదిలేస్తున్నా. వేరే వాడు మా చెల్లి మీద పంచేసి ఉంటుంటే మాత్రం తేడా ఉండేది. ఏ బావని వేలు పెట్టి చూపిస్తారేంటి? అన్నయ్య, వదిన, ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ ఫ్యామిలీలోంచి నేను సెలక్షన్ చేసుకోవాలా? కాదు ప్రదీప్, ఆ. భార్య ఎటు సైడ్ కూర్చుంటది? ఇక్కడ సార్. రైట్ సైడా లెఫ్ట్ సైడా? మీకు లెఫ్టా సార్? నాకు లెఫ్టా సార్? నీ అంకమ్మ, నీకు లెఫ్ట్. హలో, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేను ఈ ఇంటికి బాస్ నైతన్ కాబట్టి రైట్ లో కూర్చున్నాను. బట్ మరదల్ 1, మరదల్ 2 మీ ఫ్యామిలీతో రైట్ పొజిషన్ లో కూర్చోండి. మీరు మీ ఫ్యామిలీలో రైట్ పొజిషన్ లో కూర్చోండి. నాకు ఎందుకో ఈ పొజిషన్ బెటర్ గా అనిపిస్తుంది.